సో పవర్ ఈజ్ టెంపరీ, సర్వీస్ ఈజ్ పర్మనెంట్ అని ఒక ఉద్యమ నేతగా యువతరం శిరమెత్తితే, యువతరం గళమెత్తితే కదలిరాదా ఎవరైనా, దిగిరారా ఎవరైనా అని చెప్పనే మాటలు చెప్పారు. అంతేకాకుండా బియాండ్ ది, మన టైటిల్ కూడా అదే, పాలిటిక్స్ బియాండ్ ద పవర్, ది పూర్, ది ఇలిటరేట్, ది ఇగ్నోరెంట్, లెట్ దిస్ బి యువర్ గాడ్, సర్వీస్ టు దెమ్ అలోన్ ఈజ్ సర్వీస్ టు ది గాడ్ అనేటువంటి మాటలను అద్భుతంగా హరీష్ రావు గారు చెప్పారు. మరొక ముఖ్య అతిథి విజయవాడ పశ్చిమ శాసనసభ్యులు, పరిశ్రమల్లో తిరుగులేని దిగ్గజం సుజనా చౌదరి గారు. మీరు పరిశ్రమల్లో ఉన్నారు, రాజకీయాల్లో ఉన్నారు. భారతదేశం ప్రపంచ ఆర్థిక శక్తిగా ఎదిగే క్రమంలో కేంద్ర మంత్రిగా కూడా మీరు పనిచేశారు. సో ఇటు రాజకీయ నాయకత్వం, అటు పారిశ్రామిక నాయకత్వం, ఈ రెండు ఎలా కలిసి పనిచేయాలంటారు, జస్ట్ టు బిల్డప్ ది నేషన్ టు స్ట్రాంగ్? అందరికీ నమస్కారం అండి. ముఖ్యంగా పరిశ్రమల్లో అంటే నేను ఇంజనీరింగ్ చదువుకొని పరిశ్రమలు మొదలుపెట్టినప్పుడు మన భారతదేశంలో చాలా లైసెన్స్ రాజీ, రకరకాల కష్టాలు ఉండి, తర్వాత ప్రొటెక్టెడ్ ఎన్వైర్న్మెంట్ నుంచి లిబరలైజేషన్ ఎన్వైర్న్మెంట్కి వచ్చాం. ఆ తర్వాత గ్లోబల్ విలేజ్ ఎన్వైర్న్మెంట్లోకి ఎంటర్ అయ్యాం. సరే, ఆ తరుణంలో నేను ఇండస్ట్రీస్ని టోటల్గా ప్రొఫెషనలైజ్ చేసి రాజకీయాల్లో రావడం జరిగింది. నాట్ బై డిజైన్, బై యాక్సిడెంట్ ఓన్లీ ఐ కేమ్ ఇన్ టు ది పాలిటిక్స్. వారు అడిగిన దానికి ఏంటంటే, ఈరోజు యువతకి కావాల్సింది ఏంటి అనేది ప్రపంచం అంతా చూస్తూ ఉన్నాం. ఈ టెక్నాలజీ మూలాన అనేక మార్పులు జరుగుతూ ఉన్నాయి. ఇందాక విజయబాబు గారు చెప్పినా, హరీష్ రావు గారు చెప్పినా, డెఫినెట్గా గవర్నమెంట్ ఈజ్ పర్మనెంట్ ఇన్ నేచర్, పీపుల్ విల్ కమ్ అండ్ పీపుల్ విల్ గో. ఎలక్షన్స్ వరకే మాత్రమే మనకి ప్రతిపక్షం, లేకపోతే మనకి ఒక రైవల్ మాత్రమే, కానీ ఎనిమి కాదు. ఒకసారి ఎలక్షన్ అయిపోయినాక అక్కడ ఓట్లు వేసిన వాళ్ళకి, వేయని వాళ్ళకి, అందరికీ కూడా ఎన్నుకోబడిన మెంబరు బాధ్యుడై ఉండాలి. అందరికీ కూడా సేవా కార్యక్రమం చేయాలి. ఎమ్మెల్యేగా ఉన్నా, మంత్రిగా ఉన్నా, ఇంకా వేరే పొజిషన్ లేకపోయినా, అపోజిషన్లో ఉన్నా, రూలింగ్లో ఉన్నప్పటికీ కూడా ప్రతి పదవిని కూడా అప్పుడున్న పరిస్థితుల్లో ఏ విధంగా మనం ఉపయోగించుకొని ప్రజలకి సహాయం చేయగలం, ప్రజల యొక్క జీవన ప్రమాణాలను పెంచడానికి ఏ విధంగా మనం చేయగలం అనే దాని మీద చేయాలి. భారతదేశం ఒక పక్కన వికసిత్ భారత్ అని చెప్పి వ్యక్తిత్వాన్ని చాటి చెప్పే విషయంలో మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ ను మించిన మెరుపు మరొకటి లేదు. ఈ ఆషాఢంలో వర్తమానంలో ప్రజలకి, ఇప్పుడు నివసించే వాళ్ళకి ఏం చేయగలం? డెఫినెట్గా 2047కి మనం వికసిత భారత్, టోటలీ డెవలప్డ్ నేషన్ అని మనం కలలు కంటున్నాం. ఆ దిశగా ప్రయత్నాలు చేయాలి, కష్టపడాలి. ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ ఈ రోజు కూడా మన దగ్గర ఒక స్క్వేర్ ఇంచ్ ఆఫ్ మీల్ తినడానికి లేకుండా, కట్టుకోవడానికి బట్టలు లేకుండా, షెల్టర్ లేకుండా అనేక మంది ఉన్నారు. బీపీఎల్ నుంచి పైకి ఎందుకు తీసుకున్నారు? ప్రతి ఒక్క రాజకీయ పార్టీలు కానీ రాజకీయవేత్తలు కూడా ఆలోచించవలసింది చాలా అవసరం ఉంది. ఇందాక హరీష్ రావు గారు చెప్పినట్లు ఒకరికి మించిన ఒకరికి సాధ్యాసాధ్యాలు బేరీ చేయకుండా ఇష్టం వచ్చినట్లు ఎలక్షన్ ఎలా గెలవాలి, గెలిచి నెక్స్ట్ డే నుంచి మళ్ళీ నెక్స్ట్ ఎలక్షన్ ఎలా గెలవాలనే, కానీ ఇచ్చిన 5 సంవత్సరాలు ఏమి చేయగలం ప్రజలకు అనేది మాత్రం అసలు ఆలోచించట్లా. అట్లాగే భారత్ మాతా జై అంటాం, కానీ భారతదేశాన్ని కాపాడాలంటే సక్సెషన్ మేనేజ్మెంట్ కావాలి. అంటే సమర్థత, సామర్థ్యం కలిగిన నాయకత్వాన్ని మనం డెవలప్ చేయాలి నెక్స్ట్ జనరేషన్లో. ఈరోజు యువతరమే రేపటి పౌరులు కదా, రేపొద్దున ఓటర్స్ కూడా వాళ్ళే నడపాలి కదా. ఎవరు కూడా పర్మనెంట్ కాదు. ప్రతి మానవుడు కూడా ఈ భూమి మీద ట్రాన్సిట్ ప్యాసింజర్స్ మాత్రమే. అది కనుక్కొని డెఫినెట్గా పర్టికులర్గా ఈరోజు భారతదేశం కాదు అసలు ప్రపంచం మొత్తం కూడా ఈ కాంక్రీట్ జంగిల్స్ మూలాన అనేక సిటీస్కి మైగ్రేషను, దాని మూలాన ఎక్కువగా
పబ్ కల్చరు, డ్రగ్ కల్చరు, లివింగ్ ఇన్ రిలేషన్షిప్ కల్చర్తో యువత పాడైపోతా ఉంది. మన భారతదేశం యొక్క మొట్టమొదటి స్ట్రెంగ్తే సంస్కృతి, సాంప్రదాయం మన స్ట్రెంగ్త్. భారతదేశంలో లేని ప్రకృతి వనరులు లేవు. సముద్రాలు కానీ, నదులు కానీ అన్నీ ఉన్నాయి మనకి. కానీ వాటిని హార్నెస్ చేయటంలో డెఫినెట్గా స్వతంత్ర భారతదేశం కొంచెం వెనకడుగు వేసిందని చెప్పి చెప్పడానికి నాకు ఎటువంటి రకమైన సందేహం లేదు. ముఖ్యంగా వ్యవసాయం కానీ, విద్యా విధానాలు కానీ, ఉపాధి కానీ, అసలు ఉద్యోగం కోసం చూడవలసిన అవసరం లేదు. ఈరోజు టెక్నాలజీని కనుక కరెక్ట్గా వాడుకుంటే, ఇన్స్టెడ్ ఆఫ్ సీకింగ్ ఏ జాబ్, ఎవ్రీ వన్ కెన్ బికమ్ ఏ జాబ్ గివర్. అంత అవకాశాలు ఉన్నాయి. దాంతోపాటు 4th ఇండస్ట్రియల్ రెవల్యూషన్ అయినప్పుడు మనకి ఉన్నది గ్రహం బెల్ గారు కనిపెట్టిన ఒక టెలిఫోన్ మాత్రమే కమ్యూనికేట్ చేయడానికి. ఈరోజు అది కాదు పరిస్థితి. కమ్యూనికేషన్ వ్యవస్థ విపరీతంగా ప్రతిదీ మనం చేయగలుగుతున్నాం. అట్లాగే పవర్ జనరేషను ఆ రోజుల్లో థర్మల్ ప్లాంట్లు మాత్రం ఉండేవి. థర్మల్ ప్లాంట్స్ నుంచి పవర్ ఎక్కడో జనరేట్ చేయాలంటే గ్రోత్ ఎక్కడో పెట్టి, అక్కడే దగ్గరలో ఇండస్ట్రీస్ పెట్టి, సిటీస్ని కట్టి, ఆ సిటీస్ నుంచి కమ్యూనికేట్ చేసి జనాన్ని సిటీకి మైగ్రేట్ చేసి అక్కడ నుంచి మానిటర్ చేసేవారు. ఈరోజు డీసెంట్రలైజ్ గ్రోత్ ఈజ్ ది ఆర్డర్ ఆఫ్ ది డే. మనకి ఫైబరు, ఎనర్జీ, వాటర్ అండ్ ల్యాండ్ ఉంటే అరిచేతిలో వైకుంఠం చూపించచ్చు. రైతాంగానికి కూడా వాల్యూ అడిషన్, ఫార్వర్డ్ ఇంటిగ్రేషన్ చేయవలసిన అవసరం ఎంతైనా ఉంది. అది నిజమైన వాల్యూ అడిషన్. ఇందాక హరీష్ రావు గారు చెప్పినట్లు రూపాయి విలువ పెరగాలి అని అంటే మన భారతదేశం భూమి నుండి పండించే ప్రొడక్ట్స్ని మనం ఎక్స్పోర్ట్ చేయగలిగిన రోజున రియల్ వాల్యూ అడిషన్ వస్తుంది. ఆ విషయంలో భారతదేశం డెఫినెట్గా వెనకంజలో ఉంది. అందుకే రూపాయి బాగా డివాల్యూ అవుతూ ఉంది. కాబట్టి నాకు ఇండస్ట్రీ బ్యాక్గ్రౌండ్లో కోర్స్ నేను చేసిన ప్రతి పని, ఏ పనిలో ఉంటే ఆ పని నేను అహర్నిశలు సక్సెస్ అంటే ఎలా సంతోషంగా ఉండాలనే దాని మీద అన్వేషిస్తూ ఉంటా, ఆహ్లాదకరంగా ఉండటానికి. ఏ పొజిషన్లో ఇప్పుడు ఎమ్మెల్యేగా కూడా నేను చాలా ఎంజాయ్ చేస్తూ ఉన్నా. ప్రతి ఒక్కళ్ళ వాళ్ళ ఫేస్లో హ్యాపీనెస్ కనపడితే దట్ ఈస్ ది అచీవ్మెంట్ ఆఫ్ ది డే. ఆ విధంగా అనేక రకాలుగా ఈరోజు విద్యా విధానం కానీ, మన వైద్య విధానం కానీ, ప్రభుత్వాలు ఈ పాటికి, మన సింగపూరు 1965లో ఏమీ లేకుండా మొదలై లీక్వాన్ గారు 3 సిద్ధాంతాలతో ఆయన ఈరోజు సింగపూర్ని ప్రపంచ దేశాల్లోకి మోస్ట్ స్టాండర్డ్ కంట్రీగా చేయగలిగారు. నో ఫ్రీబీస్, నో బెగ్గింగ్, నో కరప్షన్, ఈ మూడిటి మీద. కానీ మనకి ఈ రోజున దురదృష్టవశాత్తు ఈ 3 కూడా మన భారతదేశాన్ని పట్టి పీడిస్తూ ఉన్నాయి. ఈ పార్టీ ఆ పార్టీ అని నేను అంటలేదు, జనరల్గా మనకున్న సమస్య అది. అలాగే రాజకీయాల్లో కూడా there is no respect for the members. It has become like a respect only for numbers. దాని మూలాన ఇటు నుంచి అటు, అటు నుంచి ఇటు, ఇటు నుంచి అటు మూలాన రాజకీయాలు కూడా డెఫినెట్గా ఈరోజు యువత తలుచుకొని యువత రంగంలో దిగి యువతే పాలించాలి, యువతే చేయాలని నేను అంటలా. ఎందుకంటే యువత డెఫినెట్గా ఇప్పుడు ఉన్న సీనియర్స్ కంటే నాలెడ్జ్లో కానీ, ఇన్ఫర్మేషన్లో కానీ డెఫినెట్గా బెటర్గా ఉండొచ్చు. కానీ మిషన్స్ కెనాట్ గివ్ యూ ఆర్ టీచ్ యూ ది విజ్డమ్ అండ్ ఎక్స్పీరియన్స్. ఈ రెండు కేవలం ఇప్పుడు హరీష్ రావు గారు కానీ, మన బుగ్గన రాజేంద్ర గారు కానీ ఉన్న ఎక్స్పీరియన్స్తో వచ్చింది నాకు. కానీ అది యువతకి థర్టీ 35 years ఆయన వాళ్ళు డిఫెన్స్ మినిస్టర్గా చేశారు. టెక్నాలజీలో బ్రహ్మాండంగా ఉంది, డ్రోన్స్ ద్వారా బాగా కొడుతున్నారని. అల్టిమేట్గా వాళ్ళు నిలబడలేకపోయారు, ఆయన తీసేశారు. కాబట్టి యువత కోసం ఏం చేయాలి? రేపు పొద్దున యువత వచ్చినప్పుడు ఇప్పటికి వాళ్ళకి ఎక్స్పీరియన్స్ వస్తుంది. యువత కరెక్ట్ అయిన నాయకుల్ని, సమర్థవంతమైన నాయకుల్ని ఎన్నుకోవాల్సిన అవసరం ఉంది. పార్టీలకి, కులాలకి, మతాలకి అతీతంగా సమర్థత, సామర్థ్యం కలిగిన నాయకుల్ని ఎన్నుకొని మన భారతదేశం రాజకీయ ముఖ చిత్రాన్ని మార్చవలసిన రోజైతే వచ్చిందని నేను చెప్తున్నాను.
థ్యాంక్ యూ సార్. వారు సుజనా చౌదరి గారు చెప్పిన మాటలు ఏంటంటే ముఖ్యంగా ఈ డిఫైన్డ్ ఎక్సలెంట్లీ అబౌట్ ది వికసిత్ భారత్. ది యూత్